కేఎస్ఆర్ న్యూస్ నేను స్టేషన్ టీఎంసీ నుండి తిరుగుబాటు చేసి ఇటీవల నేషనలిస్ట్ సిటిజన్ పార్టీ ఆఫ్ ఇండియా ఎన్సిపిఐలో చేరిన ఎంపీల్లో ఇప్పుడు అభిప్రాయ భేదాలు వెలుగులోకి వచ్చినట్లు జాతీయ మీడియా కథనాల్లో వస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీకి ఎన్సిపిఐ మద్దతుగా ఉండడంపై ముగ్గురు ఎంపీలు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అబూ తాహెర్ ఖాన్, ఖలీలూర్ రెహమాన్, యూసఫ్ పఠాన్ బీజేపీకి పార్టీ దగ్గరవుతున్న తీరుపై అభ్యంతరం వ్యక్తమవుతున్నాయి. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీపై తిరుగుబాటు బావుట ఎగరవేసిన 20 మంది ఎంపీలు ఇటీవల ఎన్సిపిఐలోకి చేరిన విషయం తెలిసిందే. అయితే పార్టీ బీజేపీకి మద్దతుగా వ్యవహరించడం తమ రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఈ ముగ్గురు ఎంపీలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బీజేపీకి మరింత దగ్గరగా ఉన్నట్లు కనిపిస్తే తమకు ఇన్నాళ్లుగా మద్దతుగా నిలుస్తున్న ఓటర్లు దూరమయ్యే అవకాశం ఉందని వారు ఆందోళన చెందుతున్నట్లు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. ఈ కారణంగానే పార్టీ సమావేశాలకు కూడా ముగ్గురు ఎంపీలు హాజరు కావడం లేదు. అయితే ఆసక్తికరంగా బీజేపీ విషయంలో తమకు అభ్యంతరాలు ఉన్నప్పటికీ ఈ ముగ్గురు ఎంపీలు ఇటీవల బీజేపీ నేతలతో సమావేశమయ్యారు. బీర్భూమ్ ఎంపీ శతాబ్ది రాయ్తో కలిసి ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. అంతేకాదు ప్రధాని నివాసంలో జరిగిన అల్పాహార విందులో కూడా పాల్గొన్నారు. దీనిపై ఎంపీలు తమ వైఖరిని స్పష్టం చేశారు. బీజేపీ విధానాలతో తాము ఏకీభవించలేమని చెబుతూనే తమ నియోజకవర్గాల్లో ప్రజలకు సంక్షేమ పథకాలు ప్రయోజనాలు అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తామని తెలిపారు. మరోవైపు గత వారం జరిగిన ఎన్డీఏ ఎంపీల మంగళ్ మిలన్ సమావేశంలో ఎన్సిపిఐ తరపున 17 మంది ఎంపీలు పాల్గొన్నారు. అయితే అబూ తాఖెర్ ఖాన్, ఖలీలూర్ రెహమాన్, యూసఫ్ పఠాన్ మాత్రం ఈ సమావేశానికి హాజరు కాలేదు. దీంతో ఎన్పిసిఐలో బీజేపీతో పొత్తు లేదా మద్దతు అంశంపై విభేదాలు ఉన్నాయనే ప్రచారం మరింత ఊపందుకుంది. ఇదిలా ఉంటే శనివారం అబూ తాఖెర్ ఖాన్, ఖలీలూర్ రెహమాన్ ముఖ్యమంత్రి సువేందు అధికారులను కలిసి తమ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ముఖ్యంగా ముర్షిదాబాద్ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ముస్లిం వర్గానికి సంబంధించిన సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఎన్డీఏతో తాము కలిసేది లేదని ముందే స్పష్టం చేశామని అబూ తాఖెర్ ఖాన్ తెలిపారు. అయితే ముస్లిం వర్గం, ముఖ్యంగా వెనుకబడిన వర్గాల పై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సీఎంకి చెప్పినట్లు పేర్కొన్నారు. ఈ దిశగా చర్యలు తీసుకునేందుకు సీఎం అంగీకరించారని ఆయన వెల్లడించారు. మొత్తంగా ఎన్పిసిఐలో చేరిన మాజీ టీఎంసీ రెబల్ ఎంపీల్లో కొందరు బీజేపీకి పార్టీకి దగ్గరవుతున్న తీరుపై అసంతృప్తితో ఉన్నారని వార్తలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఒకవైపు బీజేపీ నేతలతో సమావేశాలు, మరోవైపు తమకు బీజేపీ విధానాలతో ఏకీభావం లేదంటున్న ఎంపీల వ్యాఖ్యలు ఎన్సిపిఐ రాజకీయ వైఖరిపై ఆసక్తిని పెంచుతున్నాయి.